వృషభ రాశి వారికి ఈ రాశిలో కుజుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు. కొత్త వ్యాపారం పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి వనరులను ఏర్పాటు చేసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయోజనాలను పొందగలుగుతారు. కాంట్రాక్ట్ జాబులు మాత్రమే వస్తాయి. పర్మనెంట్ కావడానికి మరి కాస్త సమయం పట్టవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. హయ్యర్ అథారిటీస్ తోటి డిస్కషన్స్ జరిపేటప్పుడు కాస్తంత వాళ్ళు ఏం చెప్తున్నారన్నది విని మీరు వ్యవహరించండి. మీరు చేయాలనుకుంటున్నది చేస్తున్నారు, బాగానే ఉంది, కాదని ఎవరు అనటంలా. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో మీరు 120 చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది 60నేమో. ఒకసారి చూడండి ఏం జరుగుతోంది, ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతోంది, ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందన్న చూసుకొని దాని ప్రకారంగా నిర్ణయం చెయ్యండి. మేము చేసేస్తామంటే చేసేస్తాం, మా శైలి ఇదే, మా విధానం ఇదే, మేము ఇలానే నేర్చుకున్నాం, మేము ఇలానే ఎగ్జిక్యూట్ చేస్తామంటే అన్ని వేళలా అది కరెక్ట్ కాకపోవచ్చు. మనం నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నాము కాబట్టి కాస్తంత మన వైపు నుంచి డెవలప్మెంట్ ఉండాలి. ఇది తెలుసుకొని మెలగండి. కొత్త కోర్సులు, వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరం చదవండి, లేదా రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి. వ్యవసాయ భూములు ఉంటే వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, లేకపోతే ధాన్యం కావచ్చు, దాంతో కొద్ది భాగం తీసి అమ్మవారికి నివేదన వండుతామని చెప్పండి. ఏదైనా మొక్కుబడి చెల్లించుకుంటామని కాస్తంత నమస్కారం చేసుకొని ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. ఉద్యోగము, వ్యాపారము, ఏదో 10 రూపాయలు పెట్టి అమ్మవారికి దేవాలయానికి ఏదైనా విరాళం ఇస్తామనో, లేదా ఒక వసతో లేకపోతే వనరో ఏర్పాటు చేస్తామనో, మంచినీళ్ళు బిందె కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా సామాగ్రి ఇచ్చుకుంటామన్న ఆ నిమిత్తం ఏదైనా ప్రయత్నం చెయ్యండి. కొంచెం కాంట్రిబ్యూషన్స్, డొనేషన్స్ చేస్తాం అన్నట్టుగా మీకు ఎక్కడైతే కలిసిబాటు కావటం లేదో అందు నిమిత్తం అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీకు సంవత్సరం తిరిగే లోపల మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. మీకు రూపాయి రావాల్సిన దగ్గర 5 రూపాయలు వస్తుంది. మహా అయితే పావల, అంతే, అది రూపాయి. దానికి సంబంధించినట్టుగా అమ్మవారికి ఇద్దాం అనుకుంది ఇచ్చేసేయండి. దీనివల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా శుభ సమాచారాన్ని వినగలుగుతారు. దూర ప్రాంతపు బంధువుల నుండి, దూర ప్రాంత లేకపోతే పుంటిటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా ఊరికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మీకు తెలియనివి, మీరు చూడనటువంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఎంతవరకు అంతవరకే, అంతే. విన్నామా, వదిలేసామా, నమస్కారం పెట్టామా, అంతే. గాసిప్స్కి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వద్దు. విని ఒకళ్ళ దగ్గర సమాచారం ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడద్దు. దీనివలన చికాకులు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మధ్యలో ఇబ్బంది పడేది మీరే. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8.